ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆమోదం కోసం న్యాయ పోరాటం చేసినటువంటి జయమంగళ వెంకటరమణ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్ చెప్పండి, మీ రాజీనామా ఆమోదానికి ఎందుకు జాప్యం జరుగుతుంది అనుకుంటున్నారు? కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఇంచుమించు చాలా కాలం అయింది నేను రాజీనామా చేసి. కారణం ఏంటంటే అధికార పార్టీలో ఉంటే నేను కొల్లేరు బిడ్డని. మా నాన్నగారు ఆర్మీ ఆఫీసర్ అయినా కొల్లేరులో పుట్టి కొల్లేరులో పెరిగి కొల్లేరు ప్రజలతో వాళ్ళ కష్ట నష్టాలు నేను పాలు పంచుకున్నాను. జలగం వెంగళరావు గారి దయ వల్ల అంతకుముందు కొల్లేరు పొల్యూషన్ అయిపోతే చేపల చెరువులు తవ్వడం వలన మాలాంటి వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు చేపల చెరువుల వలన. కానీ ముంపు అనేది ఇప్పుడు కాదు, బ్రిటిష్ వాళ్ళు రాశారు 1907లో. ఎప్పటి నుంచో ముంపు ఉంది, స్ట్రైట్ కట్ తవ్వారు. ప్రజెంట్ చెరువు కొట్టిన తర్వాత కూడా 96లో 2006లో 2007, 2008 కూడా గుడివాడ కూడా మునిగిపోయింది చెరువులు కొట్టేసిన తర్వాత కూడా. కనుక అది నిజమెరగాలని మళ్ళీ సుప్రీంకోర్టులో ఫైట్ చేయడానికి కూటమి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలంటే మా మొక్కం చెల్లట్లేదు. 25 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడి కింద ఒక 99లో ఈ నియోజకవర్గంలో ఎంటర్ అయ్యాను విజయ నిర్మల ఎలక్షన్లో. 2001లో జడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ కింద చంద్రబాబు నాయుడు గారు నన్ను నిలబెట్టడం జరిగింది. ఆర్ట్ మీటింగ్ టీడీపీ కోసం టీడీపీలో పనిచేశారు, అదేవిధంగా మళ్ళీ టీడీపీ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత బయటకు వచ్చి వేరే పార్టీలో జాయిన్ అయ్యారు, అక్కడ ఎమ్మెల్సీగా తీసుకున్నారు, రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏంటి? దానికి గల కారణం నేను చెప్తున్నాను. ఎప్పుడూ గెలవంది 2009 ఎలక్షన్లో 2 పెద్ద పులులు సౌదరీస్, కామినేని శ్రీనివాస్ గారు 2 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎమ్మెల్యే అయిన రాజబాబు గారు, వీళ్ళు మీద నేను ఒక బీసీ అభ్యర్థిగా నేను గెలవడం జరిగింది. తెలుగుదేశం ఫస్ట్ టైం జెండా వేయడం జరిగింది. 2014లో టికెట్ వస్తుంది అనే అభిప్రాయంతో అందరూ ప్రిపేర్ అయితే బీజేపీ పొత్తులో భాగంగా కొల్లేరు 3వ కాంటూర్ కుదిస్తానని నరేంద్ర మోడీ గారితోనూ పవన్ కళ్యాణ్ గారితో భీమవరంలో చెప్పించి నాకు కూడా బీఫామ్ ఇచ్చారండి. చెప్పించి కొల్లేరు 3వ కాంటూర్ కుదించే బాధ్యత వారధిగా పనిచేయాలంటే బీజేపీ పొత్తులో భాగంగా కామినేని శ్రీనివాస్ గారికి ఇవ్వాలి, నీకు ఫస్ట్ ఎమ్మెల్సీ ఇచ్చే బాధ్యత మాది 2014లో గెలిచిన తర్వాత అని చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు డీవీ మేనర్లోను ఐలాపురం వెంకయ్య గారు హోటల్లో పిలిచి మా పెద్దలకు నచ్చచెప్పి ఎమ్మెల్సీ ఇస్తానని. ఆ రోజు 5 సంవత్సరాలు కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదండి మాకు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంవత్సరాన్నర కిందటే నాకు ఎమ్మెల్సీ 23 మార్చిలో ఇచ్చారు 2023. బీజేపీ పొత్తు ఉంటుంది, 14లో ఎలాగా నీకు టికెట్ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా నీకు టికెట్ ఇవ్వరు అని చెప్తే సర్లే ఇంకా అధికారం ఉంటే ప్రజలకు సేవ చేయవచ్చు అధికార పార్టీలో అన్న అభిప్రాయం చేత నా ప్రజలకి క్షమాపణ చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి అన్న ప్రకారము ఎమ్మెల్సీ ఇచ్చారు, గెలిచాను. అటువంటి పరిస్థితుల్లో నాకు 24లో మాత్రం నాకు సీట్ వచ్చే పరిస్థితి ఉండకపోను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు తీసి ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల నెక్స్ట్ అనూహ్యంగా 11 సీట్లు వచ్చి దారుణంగా ఓడిపోవడం వలన మా తరపున ప్రతిపక్షంగా ఒక 90 సీట్లు ఉంటే అధికార పక్షం మీద పోరాడడానికి బాగుండేది. కానీ 11 సీట్లు రావడం వలన అసెంబ్లీకి ఎవరో రాకపోవడం వలన పోరాటే విధానం లేదు కాబట్టి కౌన్సిల్లో పోరాడినా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కూటమిలో ఉంటే ఏదన్నా బాగుంటుంది. కూటమి నాకు 25 సంవత్సరాల కూటమిలో మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేసిన వాడినగా ఎమ్మెల్యేగా జెడ్పీటీసీగా అన్న ఉద్దేశంతో నేను కూటమి ప్రభుత్వంలోకి జనసేనలోకి వెళ్ళడానికి, ఎందుకంటే తెలుగుదేశంలో 25 సంవత్సరాలు చేశాను, కొద్దిగా నాకు ఎమ్మెల్సీ విషయంలో నాకు ఇబ్బంది పడ్డాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచి ఫామ్లో కనపడుతున్నారన్న ఉద్దేశంతో ప్రజల అభిప్రాయం, కొల్లేరు ప్రజలు కూడా ఆయన ఫారెస్ట్ మంత్రిగా ఉన్నారు, కొల్లేరుకి ఏదన్నా న్యాయం జరిగిద్దన్న ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది, కొల్లేరు ప్రజలకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే నేను తప్పు చేశానని నేను అంటలేదు. అంతకుముందు పార్టీ కూడా నాకు కొంచెం తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయేటప్పుడేమో టికెట్ ఇచ్చింది. అనేక రకాల మా నాన్నగారు అమ్మగారు సంపాదించిన ఆస్తి
ఇప్పుడు దగ్గర దగ్గర 100 రూపాయలు ఉంటుంది. అప్పుడు ఇప్పుడు ₹1,00,00,000 ఉండే పొలం అప్పుడు 2 లక్షలు 3 లక్షలు కూడా అమ్మి ఎలక్షన్లో నిలబడి పార్టీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇవన్నీ ఖర్చు పెట్టి నాకు ఇప్పుడు సొంత ఇల్లు లేదు. నిజాయితీగా పనిచేశానండి ఎమ్మెల్యేగా. ఏదైనా కాంట్రాక్టర్ వచ్చి 2 లక్షలు ఇచ్చినా ఇలా తీసుకునేవాడు కాదు. మా నాన్నగారు మిలిటరీ మ్యాన్. ఇలా చేయజాలడం ఇలా ఇవ్వడమే. నాకు సొంత ఇల్లు లేదు, ఇప్పుడు ఒక ఎకరం పొలం లేదు, ఒక సైటు లేదు. నీతి నిజాయితీగా ఆ 1,08,000 కారులోని పోను 1,08,000 జీతంతోనే నేను బతుకుతున్నా. నాకు కొంతకాలం కిందట నా భార్యాభర్తలు కూడా పిల్లలు కూడా దూరం అయిపోయాయి 17 సంవత్సరాలు. ఈ మధ్యనే ఫారెస్ట్ ఆఫీసర్ ఎవరో ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు శుభ్రంగానే ఉంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత సుప్రీంకోర్టు జనవరి కల్లా కొట్టేయమని చెప్తే మళ్ళీ రిట్ వేయడం జరిగింది. మేము కూటమి ప్రభుత్వాలు జరగబట్టే మా అందరి మాట విని రిట్ వేయడం జరిగింది. మళ్ళీ దాన్ని వాయిదా వేసి రీసర్వే చేయాలి, డ్రోన్ సర్వే చేయాలన్న అభిప్రాయంతో రావడం వల్ల అంటే కొంత విజయం సాధించాం, ఆపగలిగాం. అంటే ఇప్పుడు మీరు వైసీపీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, చేరి కూడా చాలా కాలం అవుతుంది. కానీ మీ రాజీనామా ఇప్పటివరకు ఆమోదం పొందకపోవడానికి కారణం ఏంటి? రాజకీయ కారణాలు అనుకోవచ్చా, లేకపోతే మీరేమనుకుంటున్నారు వ్యక్తిగతంగా? ఇప్పుడు ఏముందంటే అందరూ తెలంగాణలో మనం చూస్తున్నాం ఎమ్మెల్యే కిందేమో బీఆర్ఎస్లో గెలిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కింద ఉన్నారు, కాంగ్రెస్లోనే పదవులు అనిపిస్తున్నారు. మంత్రి అవనివ్వండి, ఎమ్మెల్యే అధికార పార్టీలో కానివ్వండి. కానీ నేను మాత్రం ఒక మాటలో పచ్చిగా చెప్పాలంటే పెళ్ళి ఒకరు చేసుకుని సంసారం ఒక చోట చేసుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు ఎమ్మెల్సీ ఇస్తే ఇక్కడికి వచ్చి ఆ ఎమ్మెల్సీతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీతోనే పదవి తీసుకుని జీతం తీసుకుని కూటమిలో ఉండడం నాకు న్యాయం అనిపించలేదు. అందుకని నా రాజీనామా యాక్సెప్ట్ చేయండి. కూటమిలో ఏదో కార్యకర్త కింద కానీ లేకపోతే ఏదైనా కార్యదర్శిగా కానీ లేకపోతే ఏమన్నా దయదర్శి ఇస్తే మళ్ళీ పార్టీ నడిపించడానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కానీ స్టేట్ పదవిలో కానీ ఏదైనా ఉండి ఈ రైతాంగం గురించి కానీ 3 మండలాల్లో రోడ్ల విషయం కానీ కొల్లేరు ప్రజలకు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వలసలు పోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం పోరాటం కోసం కూటమి వెనకాల పదవి లేకపోయినా పర్వాలేదు, పదవి ఉండి పోటీ చేస్తే వీడు జనసేనలో అక్కడ వైఎస్ఆర్సీపీలో జీతం తీసుకుంటూ ఎమ్మెల్సీగా ఉండి పోటీ పోతున్నాడని 4 రకాలుగా అనిపించుకోవడం మా ఇంట్లో వంశంలో లేదు. అందుకని గౌరవంగా నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించండి. నేను చంద్రబాబు నాయుడు గారిని, బీజేపీ నాయకుల్ని, మా నాయకుడు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడిని పట్టుకుని బ్రతిమలాడి ఏదో రకంగా పేద ప్రజలకి జలగం వెంకటరావు గారిలాగా ఏదో ఒకటి చేయండి అని బ్రతిమలాడడానికి బాగుంటుంది అన్న ఉద్దేశం వెంటనే రాజీనామా ఆమోదించమంటే సంవత్సరం అయిపోయినా ఇప్పుడు దాకా రాజీనామా ఆమోదించలేదు. నాకు బాధగా ఉండి కోర్టులో వేసాను. కోర్టులో వేసిన తర్వాత కోర్టు కూడా మొన్న మీరు సరిగ్గా స్పందించలేదని చైర్మన్ గారికి కూడా 10,000 రూపాయలు పెనాల్టీ వేయడం జరిగింది. మళ్ళీ నిన్న హీరింగ్ వచ్చిన తర్వాత 4 వారాల్లోపు తీసుకోకపోతే నిర్ణయము మరి ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి 4 వారాల్లోపు, లేకపోతే తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయని మాకు ఆ జడ్జిమెంట్లో జడ్జి గారు ఇవ్వడం జరిగింది. కనుక కోర్టు తర్వాత స్పీకర్గా మన చైర్మన్ గారు ఎవరైతే మోషన్ రాజు గారు ఉన్నారో నాకు 1వ తారీఖున రమ్మని కౌన్సిల్ నుంచి మెసేజ్ వచ్చింది. 1వ తారీఖున వచ్చి నాకు జరిగిన ఏదైతే మాకు కావాల్సింది రాజీనామా ఆమోదించండి, నేను ఈ పార్టీలు ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ కాపురం చేయలేను, అందుకనే నేను మా నాయకుడు ఎవరైతే ఉన్నారో కూటమి నాయకులతో నేను ప్రయాణం చేసి ప్రజల తరపున పోరాడడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో నా రాజీనామా ఓకే చేయండి అని చెప్పి నేను గట్టిగా అభ్యర్థించి అయ్యా నేను ఒక చోట తింటూ ఒక చోట పని చేయలేను కనుక గట్టిగా అభ్యర్థించి నా రాజీనామా ఓకే చేయమని మోషన్ రాజు గారు చైర్మన్ గారిని కోరదామని 1వ తారీఖు వెళ్తున్నానండి. ఓకే సార్.
అంటే ఫర్దర్గా మీ రాజీనామా ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. ఫర్దర్గా కైకలూరు నియోజకవర్గంలో అంటే 2 సంవత్సరాలు ఇప్పుడు దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా కొల్లేరులో ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యవసాయం చేసుకొని ఇవ్వట్లేదని చెప్పేసి మొత్తం ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇంకా చాలా సమస్యలు అలాగే ఉన్నాయి. వీటికి సంబంధించి ఏం చెప్తారు మీరు? కూటమిలోకి యాక్టివ్గా కొల్లేరు ప్రాంతానికి సంబంధించిన సమస్యలు మీరు ప్రస్తావిస్తున్నారు కాబట్టి. ఎస్, నేను ఎమ్మెల్యేగా రావడానికి గల కారణం నా పిల్లలు 3 పిల్లలు. ఆ 3 పిల్లలు చదివించుకుంటా నేను భీమవరం వెళ్ళిపోయాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంత చంద్రబాబు నాయుడు పిలిచి ఉండడం వలన కొల్లేరు ప్రజల కోసమే ఒక్కడన్నా ఉంటే ఎమ్మెల్యేగా 2006లో కొల్లేరు ఆపరేషన్ జరిగేది కాదు. రాజశేఖర రెడ్డి గారికి అసెంబ్లీలో వినిపించడానికి ఒక ఎమ్మెల్యే కూడా లేరన్న ఉద్దేశంతో పట్టుదలతో నేను ఎమ్మెల్యే అవడం. కొల్లేరు ప్రజలు నా నియోజకవర్గం కాలువ శివారుని ఉంటారండి, పంటనీరుకి శివారుని ఉంటుంది నా నియోజకవర్గం. వీళ్ళ కోసం నేను ఎమ్మెల్యే అవడం జరిగింది. ఆ విధంగానే ఆ రోజు కొల్లేరు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొల్లేరు పరిరక్షణ సమితి వాళ్ళు పిటిషన్ వేస్తే దాని మీద వాళ్ళు 2006లో కొట్టేయడం జరిగింది. దాని మీద మళ్ళీ కూటమి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కౌంటరు దాఖలు చేసి ఇప్పుడు దాకా ఆపారు. దీన్ని మళ్ళీ మీటింగ్ పెట్టించే ఏర్పాటు బాధ్యత కొల్లేరు ప్రజల తరపున నేను తీసుకునే బాధ్యత నాది. మొన్న తడిసిన ధాన్యం ఏదైతే ఉందో 17% అది మాయిచర్ అంటున్నారు. దాన్ని 19% ఇంతకుముందు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం ఉన్నప్పుడు కారుమూరి నాగేశ్వరరావు దగ్గర పోరాడి 19, 20 దాకా కొనేదాకా చేశాను. ఇప్పుడు కూడా ఆ విధంగానే పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటం ఎప్పుడు పదవి ఉన్నా లేకపోయినా, నాకు ఎమ్మెల్సీ అవసరం లేదు, పదవి ఉన్నా లేకపోయినా సరే ప్రజల తరపున పోరాడడానికి నాకు ఆ ధైర్యం ఉంది. అందుకనే ఆస్తి లేకపోయినా ప్రజల తరపున పుచ్చలపల్లి సుందర ఎలా ఉంటారో సేమ్ యాజ్ ఈజ్ నన్ను అలా తీసుకోండి, ఆ విధంగానే పోరాడతాను. ఆ విధంగా చనిపోయే వరకు కూడా నేను నీతి నిజాయితీగానే పోరాడి ప్రజలకి, కొల్లేరు ప్రజలకి, ఇటు రైతాంగానికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఓకే సార్, ఇది ఖచ్చితంగా 1వ తారీఖు శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుని కలిసి తన రాజీనామాను ఆమోదించాలి అని చెప్పేసి కోరతానని చెప్తా ఉన్నారు. చూడాలి రాజకీయంగా ఫర్దర్గా ఎలా జరగబోతుంది. కేవలం దుర్గాతో రవి, TV9 కైకలూరు నుంచి.